నిరుద్యోగ బాకీ కార్డు మీద రావడం అనేది జరిగింది. సో ప్రభుత్వం ఏమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మీరేమో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి మీరు అంటున్నారు. ఎవరిది నమ్మాలి అసలు? ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చిన నెలలోనే మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామన్నాం కదా, చాలా అభినందనీయం. మరి వచ్చిన నెలలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఈ 22 నెలలు, దాదాపు 23 నెలల్లో మిగతా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల? జస్ట్ నియామక పత్రాలు ఇచ్చేసి మేము భర్తీ చేసినామని చెప్తే, అదే రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే ఏమైనా మాట్లాడితే చెంపలు పగలగొడతా ఉంటారు కదా. మేము అదే తీరుగా మేము నిరుద్యోగులు రేవంత్ రెడ్డికి మాట్లాడితే ఎట్లా బాగుంటుంది? కానీ మేము చదువుకున్నాం, సంస్కారం ఉన్నోళ్ళం కాబట్టి అట్లాంటి పదజాలాలు మేము ఉపయోగించవద్దగా. మాకు అది ఏ విధంగా ఎటు విధంగా పదాలు ఉపయోగించాలని తెలిసినప్పుడు అట్లాంటి పదాలు. మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం అన్న. డిఎస్సి ప్రిపేర్, నేను బీఈడీ అభ్యర్థి రాష్ట్ర అధ్యక్షుడిని, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తా ఉన్నా. ఇవాళ డిఎస్సి విడుదల చేయండి అని చెప్పేసి చిన్న స్థాయి ఉద్యోగాల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ దాకా కూడా కలిసినాం. ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసినాం అన్న. మా వినతి పత్రాలు ఇచ్చినాం, మా సమస్యలు. ఏం ఉద్యోగాలు ఇచ్చిండు? డిఎస్సి 13,000 ఎక్కడ ఇచ్చిండే? మరి 2 నోటిఫికేషన్లు ఇచ్చిండు, ఒక ప్రమోషన్. దానికి ఒక లెక్క ఉంటుంది అన్న. మాది 2/3 వంతు ప్రమోషన్ ఇస్తారు, 1/3 వంతు భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి. మరి 2 సార్లు నువ్వు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మా ద్వారా భర్తీ చేయాల్సినవి ఎక్కడ భర్తీ చేసినావు? అనే ఉద్యోగాలు ఇచ్చినావంటే ఏదో గొర్రెలో అమ్మినట్టు పెట్టుడు అయింది. మా వేరే జాబ్లు వేరే విధంగా ఉంటుంది, మా డిఎస్సికి సంబంధించి ఒక సపరేట్ బోర్డు ఉంటుంది, దాని ద్వారానే భర్తీ చేస్తుంది. ఏంటంటే మాది ఒకటి 70% ప్రమోషన్లు పోతుంది, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే నువ్వు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినప్పుడు 100% భర్తీ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మా డిఎస్సిలో 25,000తో మెగా డిఎస్సి ఇవ్వాలి. దానికి సంబంధించి మేము 30 అంశాలతో 30 డిమాండ్లతో రేపు జూబ్లీహిల్స్లో మేము పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం పక్కా. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు. అది ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకు ఇయ్యారన్నా? ఇప్పుడు సాధారణ చదువురాని వాళ్ళకు వాళ్ళకి వీళ్ళు ఇస్తారు, నిరుద్యోగులకు ఎందుకు ఇయ్యారు? అక్కడ చదువుకున్న వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తారు. కాబట్టి తప్పకుండా మేము నిరుద్యోగులు అక్కడ జూబ్లీహిల్స్లో తిరుగుతాం, కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం.